ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో మాజీ సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు, ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ కేసు వివరాలను హరీష్ రావు, కేటీఆర్లను అడిగి తెలుసుకున్నారు. చట్టపరంగా ఈ అంశాన్ని ఎలా ఎదుర్కోవాలనే దానిపై నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. సింగరేణి టెండర్లపై తాము విచారణకు సిద్ధమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఆయన ప్రజాభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సింగరేణి టెండర్లపై వస్తున్న ఆరోపణలను ఎదుర్కోవడానికి సిద్ధమని, 2014 నుంచి నిర్వహించిన టెండర్లపై విచారణ చేయిద్దామని హరీష్ రావుకు సవాల్ విసిరారు. టెండర్లపై సమగ్ర విచారణ కావాలంటే హరీష్ రావు తనకే నేరుగా లేఖ రాయవచ్చని ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా నుంచి రాగానే విచారణ కోరతామని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి రాజకీయ క్రీడలో పోలీస్ అధికారులు బలి కావద్దని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచించారు. సజ్జనార్ సిట్ అధికారిగా ఉన్నారని, ఆయనపై 7 కేసులున్నాయని, ఆయన సిట్ చీఫ్ గా ఉండడం ఏంటన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును విచారించే నైతిక హక్కు సజ్జనార్కి లేదన్నారు. హైదరాబాద్ మహానగరంలో కూడా వాయు కాలుష్యం కోరలు చాస్తోంది. గత కొన్ని రోజులుగా గాలి నాణ్యతలో తీవ్ర హెచ్చుతగ్గులు నమోదవుతుండగా శనివారం తెల్లవారుజామున సికింద్రాబాద్ పరిధిలో గాలి నాణ్యత సూచి 240కి చేరుకుంది. ఇది ఆరోగ్యానికి హానికరమైందని వైద్యులు తెలుపుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో గంజాయి ముఠా సభ్యులు రెచ్చిపోయారు. అక్రమంగా గంజాయిని తరలిస్తున్న నిందితులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళా కానిస్టేబుల్ ను కారుతో ఢీకొట్టి హతమార్చే ప్రయత్నం చేశారు. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రవాణా, రైల్వే శాఖలు భారీ ఏర్పాట్లు చేశాయి. అన్నవరం ప్రసాదం మరోసారి వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ప్రసాదం కౌంటర్లో ఎలుకలు తిరుగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయమే అక్కడి సిబ్బందిని భక్తులు ప్రశ్నించగా, కొనుక్కుంటే కొనుక్కోండి, లేదంటే వెళ్లిపోండి అంటూ దురుసుగా సమాధానం ఇస్తున్నారని భక్తులు ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపి 2 ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ దేవస్థానం ఈవో ఉత్తర్వులను జారీ చేశారు. దావోస్ పర్యటన ముగించుకున్న మంత్రి లోకేష్ శనివారం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆర్ఎంజెడ్ సంస్థతో ఏపీ ప్రభుత్వం సుమారు $10 బిలియన్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్లోబల్ వేదికపై ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడంలో లోకేష్ దావోస్ పర్యటన కీలక మైలురాయిగా నిలిచిందని కూటమి ప్రభుత్వం తెలిపింది. గోదావరి పుష్కరాల నిర్వహణపై ఏపీ సీఎం చంద్రబాబు అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి పుష్కరాలు నిర్వహించాలని తెలిపారు. ఇందుకోసం గోదావరి పరివాహక జిల్లాల్లో పుష్కరాల ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. దేశ విదేశాల నుంచి సుమారు 10 కోట్ల మంది భక్తులు స్నానం ఆచరిస్తారని అంచనా వేశారు. పంజాబ్లో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు భారీ ఉగ్రవాద కుట్రను పోలీసులు భగ్నం చేశారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ జలంధర్తో కలిసి పంజాబ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో నిషేధిత ఉగ్ర సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ కి చెందిన ఒక టెర్రర్ మాడ్యూల్ను గుర్తించి 4గురిని అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 2.5 కిలోల ఆర్డీఎక్స్తో తయారు చేసిన ఒక ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్, 2 పిస్టళ్లు, వాటికి సంబంధించిన కార్ట్రిడ్జ్లను స్వాధీనం చేసుకున్నారు. బళ్ళారిలో రాజకీయ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. సిరివార గ్రామం వద్ద ఉన్న గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డికి చెందిన సుమారు 3 కోట్ల రూపాయల విలువైన మోడల్ హౌస్ కు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని గాలి సోదరుడు సోమశేఖర్ రెడ్డి ఆరోపించారు. ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ పార్టీ కీలక నేత ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాపై నమోదైన మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణను ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టు ఫిబ్రవరి 26వ తేదీకి వాయిదా వేసింది. ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీతో ముడిపడి ఉన్న ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్పై వాదనలు వినిపించేందుకు కోర్టు ఈడీకి సమయం ఇచ్చింది. అమెరికాలో ఫెర్న్ మంచు తుఫాను పెను బీభత్సం సృష్టిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా దాదాపు 15 కోట్ల మంది ప్రజలు గడ్డకట్టే చలిలో అల్లాడుతున్నారు. టెక్సాస్ నుంచి న్యూయార్క్ వరకు సుమారు 15 రాష్ట్రాల్లో ప్రభుత్వం ఇప్పటికే అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మరోసారి కోపం వచ్చింది. పలు దేశాలపై ఒంటికాలితో లేచారు. గ్రీన్లాండ్ వివాదం సహా పలు అంశాల గురించి ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గ్రీన్లాండ్ పై తాను ప్రతిపాదించిన గోల్డెన్ డోమ్ ప్రాజెక్టును కొన్ని దేశాలు తిరస్కరించడాన్ని తప్పుపట్టారు. ఈ రక్షణే లేకపోతే చైనా ఆయా దేశాలను నమిలి మింగేస్తుందని, నంజుకొని తింటుందని హెచ్చరించారు. ఎవరిని బతకనివ్వదని అన్నారు. టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా పెళ్లి సందడి వంటి హిట్ తర్వాత నటించిన లేటెస్ట్ మూవీ ఛాంపియన్. పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా థియేటర్లలో విడుదలైంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్ లాక్ చేసుకుంది. జనవరి 29 నుంచి ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
న్యూజిలాండ్ బౌలర్ జకారీ ఫౌల్స్ చెత్త రికార్డు నమోదు చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో కేవలం 3 ఓవర్లు వేసిన జకారీ ఫౌల్స్ ఏకంగా 67 పరుగులు సమర్పించుకున్నాడు. జకారీ ఫౌల్స్ బౌలింగ్లో సూర్యకుమార్ యాదవ్ చితకబాదాడు. ఈ నేపథ్యంలోనే 67 పరుగులు సమర్పించుకున్నాడు జకారీ ఫౌల్స్. త్వరలో జరగనున్న టీ20 ప్రపంచ కప్లో భద్రతా కారణాల దృష్ట్యా తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలన్న బీసీబీ విజ్ఞప్తిని ఐసీసీ బోర్డు ఇప్పటికే 14-2 ఓట్ల తేడాతో తిరస్కరించిన విషయం తెలిసిందే. భారతదేశంలో టీ20 ప్రపంచ కప్ ఆడే ప్రసక్తే లేదని భీష్మించుకున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కోలుకోలేని దెబ్బ కొట్టింది.